అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల్లో MBBS. కాంటాక్ట్ వెయిట్ MBBS ఎడ్యుకేషన్ సర్వీస్. అరుణాచలంలో దారుణం చోటు చేసుకుంది. తెలుగు భక్తులు అధికంగా ఈ మధ్య కాలంలో వెళ్తున్నటువంటి అరుణాచలేశ్వరి దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో తాజాగా ఒక దారుణ హత్య వెలుగు చూసింది. తమిళనాడులోని పవిత్ర స్థలమైనటువంటి తిరువన్నమలైలో ఈ దారుణ హత్య జరిగింది. అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇదంతా కూడా అతను గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో జరిగింది. ఈ ఘటన భక్తులలో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి జూలై 7న హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు చూస్తే విద్యాసాగర్ గిరి ప్రదక్షిణలో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు అతన్ని అడ్డుకొని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి విద్యాసాగర్ నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకులు అతనిపై కత్తితో దాడి చేసి గొంతు కోశారు. అనంతరం అతని వద్ద ఉన్న సుమారు 5,000 రూపాయలను దోచుకొని ఘటనా స్థలం నుండి పరారయ్యారు. తోటి భక్తులు అపస్మారక స్థితిలో ఉన్న విద్యాసాగర్ను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తాజాగా మృతి చెందారు. ఈ ఘటనపైన స్థానిక పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగ్లను సమీక్షించిన పోలీసులు నిందితులను గుర్తించారు. విచారణలో భాగంగా తిరువన్నమలైకి చెందిన కుగనేశ్వరన్, తమిళరసన్ అనే ఇద్దరు యువకులు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులు డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ సందర్శన, గిరి ప్రదక్షిణ ద్వారా మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి నెల పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ యాత్రకు హాజరవుతారు. అయితే ఈ హత్య ఘటన భక్తులలో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. ఇలాంటి పవిత్ర స్థలంలో దుండగులు దాడులకు పాల్పడడం, హత్యలు జరగడం భక్తులను కలవరపెడుతోంది. ఈ ఘటన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంలో భద్రతా చర్యలను పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నిఘా కెమెరాలు, పోలీస్ భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. స్థానిక పోలీసులు ఈ ఘటనను ఒక హెచ్చరికగా భావించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసాగర్ హత్య ఘటన తెలంగాణలోని సౌందరాపురం గ్రామంలో విషాద ఛాయలను అలుముకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనసులను భయాన్ని నింపింది. పవిత్ర యాత్రా స్థలాలలో ఇలాంటి నేరాలు జరగడం ఆధ్యాత్మిక ప్రదేశాల శాంతిని భంగం కలిగజేస్తుంది. ఈ ఘటన భక్తులలో భద్రతా ఆందోళనను రేకెత్తించడమే కాకుండా స్థానిక పరిపాలనపై కూడా ప్రశ్నలను లేవనెత్తింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.